హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అకస్మాత్తుగా భారతదేశం సంక్షోభంలో పడబోతోందా, ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతోందా? దానికి కారణమవుతున్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం. అందులో ప్రధానంగా మొన్న 25% సుంకాలు వేశారు, ఇవాళ మరొక 25%, టోటల్గా 50% సుంకాలు వేశారు. ఇలాంటి నేపథ్యంలో దేశం పరిస్థితి ఎలా ఉండబోతోంది, దీన్ని ఎదుర్కోగలిగినటువంటి సత్తా భారతదేశానికి ఉందా, ప్రత్యామ్నాయాలేంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు అనిల్ కుమార్, ఆర్థిక విశ్లేషకులు. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే. నమస్కారం సార్. ఈవేళ ట్రంప్ ఈ 50% వేయడంని భారతదేశం తట్టుకోగలుగుతుందా? భారతదేశానికి ట్రంప్ 5% విధించినా కూడా వచ్చే నష్టం ఏమీ లేదండి. రైట్, అంటే ఎలాగా? ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ట్రంప్ ఈ హేయమైన చర్యకు లేదా ఈ దుందుడుకు చర్యకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. ఇతను మొదట్లో చాలా దేశాల మీద, మన దేశం అనే కాదు దాదాపు అన్ని దేశాల మీద ఒక పెద్ద బోర్డు పట్టుకొని, బ్లాక్ బోర్డు పట్టుకొని సుంకాలు విధిస్తున్నారని చెప్పి ఏదో డ్రిల్ మాస్టర్ మార్కులు వేసినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఆయన కొన్ని దేశాల మీద సుంకాలు విధించాడు. ఎస్పెషల్లీ ఫిలిప్పీన్స్ కావచ్చు, కంబోడియా కావచ్చు, లేదా తైవాన్ కావచ్చు. ఇలాంటి తైవాన్ వదిలేసి ఇలాంటి దేశాల మీద, సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల మీద, ఆగ్నేయాసియా దేశాల మీద సుంకాలు విధించాడు. బార్గెన్ చేసుకున్నారు. 40% వల్లకి వెళ్ళి ఆల్మోస్ట్ మళ్ళీ 17-18% దగ్గర తగ్గిపోయాడు. చైనా మీద అదే ప్రయోగం చేశాడు. చైనా రిటాలియేట్ టారిఫ్ చేసింది, చాలా బలంగా తిప్పికొట్టారు. చైనా దగ్గర ఇప్పటికి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దాని తర్వాత కెనడా లంబర్ అని చెప్పేసి కెనడా ఎగుమతులు చేస్తున్న ఈ కలప ఎత్తుందో దాని మీద కూడా సుంకాలు విధించాడు. అదే స్థాయిలో కెనడా దేశం కూడా ఆయన మీద అంతే స్థాయిలో విరుచుకుపడింది. దాని తర్వాత మనం పరిణామాలు ఒకటి అర్థం చేసుకుందాం. దాని తర్వాత ట్రంప్ చర్యలు అక్కడితో ఆగలేదు. ఈలోగా మనకి ఏం జరిగింది? ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనం అత్యంత నిర్దిష్టంగా, అత్యంత పక్కాగా, పగడ్బందీగా మౌనంగా ఉండి, ఇప్పుడు ఎలా మౌనంగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా అలాగే మౌనంగా ఉండి మనము పూర్తి స్థాయిగా ధ్వంసం చేస్తాం. పాకిస్తాన్లోని 12 ఎయిర్ స్ట్రిప్స్ ని, అమెరికా తాలూకు సీక్రెట్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో కిరాణా హిల్స్ లో, దాన్ని కూడా ధ్వంసం చేస్తాం. టాకింగ్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్, దీని తాలూకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఇది జరిగిన తర్వాత ట్రంప్ మీద ఎపెస్టైన్ ఫైల్స్ అని చెప్పి, జెఫ్రీ ఎపెస్టైన్ ఫైల్స్ అని చెప్పి, గతంలో ఆయన లైంగిక చర్యలు ఎలా ఉన్నాయో వాటన్నిటి ఈ జెఫ్రీ ఎపెస్టైన్ ఫైల్స్ అన్ని బయటికి వచ్చాయి. మూడోది ఈ సీక్వెన్స్ చూడండి. దీని తర్వాత ఏం జరిగింది? ఉక్రెయిన్ రష్యా వారు ఈ రోజు ఏం కొత్తగా కాలేదు, 2 సంవత్సరాలు జరుగుతుంది. దానికి ప్రోద్బలము, దానికి ఆర్థిక సమ్మతి, దానికి ఆర్థిక పరమైన సహకారం అందిస్తున్న నాటో, అమెరికా దేశాల కూటమి అవుతుందో రష్యా నుంచి రేర్ మెటల్స్ దిగుమతి చేసుకుంటే చాలా సీక్రెట్ గా. మనము ఆయిల్ కొంటున్నాము రష్యా నుండి అని చెప్పి ఒక బూచి చూయించి, ఒక ముసిగి వేసుకొని ట్రంప్ ఏం చేశాడు? సడన్ గా వచ్చేసి మన మీద 20% సుంకాలు విధించాడు. మీరే రష్యాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పి. దాని తర్వాత మనం మౌనంగా ఉన్నాం, ఏం మాట్లాడలేదు. ఆయన చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ ఇంకో 20% మళ్ళీ సుంకాలు విధిస్తున్నా అని చెప్పి మొన్న రాత్రి హడావిడిగా చేశాడు. దాని తర్వాత ఏం జరిగింది? మన వాళ్ళు మొదటిసారి రియాక్ట్ అయ్యారు. మన ప్రధానమంత్రి కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అక్కడికి అజిత్ దోవల్ గారు, జయశంకర్ రష్యా వెళ్ళడం కానీ, ఈ 2 జరిగాయి. ఈ నెలాఖరులో ప్రధానమంత్రి చైనా వెళ్తున్నారు. గంట క్రితం వచ్చిన వార్త ఏంటంటే, పుతిన్ ఆగస్టులో భారతదేశానికి వచ్చే ఆయన సమ్మతించారన్న విషయం తెలిసింది. చైనాకు మన ప్రధానమంత్రి కూడా వెళ్తున్నారు. సో ఇవన్నీ అంతర్జాతీయ పరమైన, ద్వైపాక్షిక పరమైన పరిణామాలు ట్రంప్కు తెలియకపోగా కాదు, అన్ని తెలుసు. కాకపోతే ప్రతి దేశాన్ని ఏదో రకంగా ఆన్ఫిన్స్ చేసే ఒక దురలవాటు అతనికి వ్యక్తిగతంగా ఉంది కాబట్టి ఆయన వ్యక్తిగతమైన అటాక్ చేశారు, ఆ దుందుకు చర్య చేశారు. మనం మౌనంగా ఉండడమే కాదు, మనం కూడా రిటాలియేట్ చేశాము. అమెరికా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న రేర్ మెటల్స్ కావచ్చు, న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, వీటి గురించి మనం బహిరంగంగా మాట్లాడాము. ఇప్పుడు ఏం జరుగుతుంది? టారిఫ్ అనేది అంటే ట్రేడ్ డీల్ జరగాలి. ముందు మనకు అమెరికాకు మధ్యలో ఒక ట్రేడ్ డీల్ జరగాలి. ఈ ట్రేడ్ డీల్ జరగముందే ఆయన ఇష్టం టారిఫ్లు పెట్టుకుంటూ పోతున్నాడు. అలా టారిఫ్లు పెట్టుకోవడం వల్ల ఎవరికి నష్టం? అమెరికాకు నష్టం, మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన సుంకాలు విధిస్తే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as రిటాలియేటరీ టారిఫ్స్ ఆల్సో. మనం కూడా ప్రతి సుంకాలు విధిస్తాం. సో ఈ ప్రతి సుంకాలు ఎలా విధిస్తాం అనేది అది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, మన వెసులుబాటు మీద ఆధారపడి ఉంటుంది. దీనికన్నా ముందు ఇంకొక విషయం కూడా ఉంది, అతి ముఖ్యమైన విషయం. రష్యా నుంచి మీరు చమురు దిగుమతి చేసుకుంటున్నారు, రష్యాకు మీరు ప్రోద్బలం చేస్తున్నారు, రష్యాకు ఆయుధాలు కొనుక్కోవడానికి లేదా రష్యా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, లేదా రష్యా నుంచి మీరు ఎక్కువ చనువుగా ఉంటున్నారని చెప్పి చేస్తున్న ట్రంప్
అదే సమయంలో భారతదేశానికి మా దగ్గర నుండి వ్యవసాయ ఉత్పత్తులు మీరు దిగుమతి చేసుకోవడానికి ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవాలని ఒక కండిషన్ కూడా పెట్టాడు. అది మనం ఒప్పుకోలేదు. ఈ గేమ్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. మనము అమెరికాకు ఎగుమతి చేస్తున్న $90 బిలియన్ ఎగుమతులు ఏవైతున్నాయో, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న $40 బిలియన్ వస్తువులు ఏవైతున్నాయో, వాటి మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ మీకు 60% ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఈ ట్రేడ్ డెఫిసిట్ని కప్పిపుచ్చుకోవాలంటే ఆయన ఏం చేయాలి? ఏదో అమెరికా నుంచి చెత్త వస్తువులు మనకు ఎగుమతులు చేయాలి. మనం దానికి ఒప్పుకోలేదు. రెండోది, లాక్హీడ్ మార్టిన్ కానివ్వండి, బోయింగ్ తాలూకు వస్తువులు కానివ్వండి, వాళ్ళు తయారు చేసే ఆయుధ సామాగ్రి కానివ్వండి, లేకపోతే యుద్ధ విమానాలు కానివ్వండి, మీరు కొనుక్కోండి అని చెప్పారు మనకు. F-35 యుద్ధ విమానం మన కొచ్చిన్లో ఆగిపోవడం మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మార్కెట్ కూడా పడిపోయింది F-35. సో మనం ఒప్పుకోలేదు దానికి. వీ డిడ్ నాట్ అగ్రీడ్ ఫర్ బయింగ్ F-35s. మనం Sukhoi 17 కొనుక్కోవడానికి ముందుకు వెళ్ళాము. అది కూడా ఒకటి మింగుడు పడని విషయం ఎవరికి, ట్రంప్కు వ్యక్తిగతంగా. దాన్ని కూడా ఆయన పర్సనల్ ఈగో మీద తీసుకొని మనమే సుంకాలు విధించడానికి తొందరపడి చర్య తీసుకున్నాడు. మనం ఇలా చేస్తాం ట్రేడ్ ఎవరితో అయినా సరే, ఆయుధాల విషయంలో 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కిందనే చేస్తాము. రష్యా నుండి కానివ్వండి లేదా ఫ్రాన్స్ నుండి కానివ్వండి, ఈ రోజు నుంచి చేస్తుంది 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. సో అమెరికాకు మనకు 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరగదు. సో ట్రంప్ ఏంటి, మేము అగ్రరాజ్యము, మేము ఆయుధంగా బలంగా ఉన్న వాళ్ళము, మాకు సైనిక శక్తి ఎక్కువ అని చెప్పి ఆ బెదిరింపు చర్యలు దిగుతున్నాడు తప్పిస్తే దానికి చైనా రిటాలియేట్ చేసింది. ఎట్ ది సేమ్ టైం మనం కూడా సాఫ్ట్ వెర్షన్లో రిటాలియేట్ చేశాము. మనకు వచ్చే ఏమీ నష్టం లేదండి. 15 రోజుల్లో ట్రేడ్ ఏదో రకంగా మనము ఆ ట్రేడ్ డీల్ సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఆయన విత్డ్రా కావాల్సి వస్తుందండి సాయి గారు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇమ్మీడియట్గా మెడికల్ ప్రొడక్ట్స్ దాని మీదనే అమెరికా మీద డిపెండ్ అవ్వడం, రొయ్యల ఎగుమతులు అంటే ఆక్వా, ఈ ఇండస్ట్రీస్కి ఇమ్మీడియట్గా వచ్చే స్ట్రగుల్ని మనం ఎలా ఫేస్ చేయగలుగుతాం? మనకు ఇది మనము ఇప్పుడు కాదు, 6-7 months క్రితమే ట్రంప్ తాలూకు ఈ యాటిట్యూడ్ని మనము గెస్ చేశాము. దాదాపు 6-7 నెలల క్రితమే ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంటాడో, మన ఎలాంటి ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుందన్న విషయము మనం ఊహించగలిగాం. ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ట్రంప్ ఏ విషయాలు ఎగ్జామ్ చేశాడు? ఆయన ఎక్సెప్షన్ ఇచ్చిన వస్తువులు ఏంటి? ఫార్మా వస్తువులు. ఫార్మా మీద ఎలాంటి సుంకాలు విధించాను, 250% సుంకాలు విధిస్తానని చెప్పాడు. బట్ ఈ రోజు చేసిన వార్త ఏంటంటే ఫార్మా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఫార్మాస్యూటికల్ సంబంధించిన ఎక్సెప్షన్ కింద వెళ్తే అని ఒక మాట చెప్పారు. రెండోది ఆక్వా వస్తువులు, అంటే ఆక్వా ఉత్పత్తులు, మనం చేసే రొయ్యలు కానివ్వండి, స్పెషల్ రొయ్యలు కానివ్వండి, వైట్ ఫిష్ కానివ్వండి, రివర్ ఫిష్ కానివ్వండి, వీటికి అంతర్జాతీయంగా చాలా మార్కెట్ ఉంది. ఒక అమెరికానే కాదు, మనకి ఒక అమెరికా మార్కెట్ మీదే మనం ఆధారపడతాము అని అనుకోవడం ట్రంప్ మూర్ఖత్వం. మనకి అమెరికానే కాదు, మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 monthsలో మనం బ్రెజిల్తో, అర్జెంటీనాతో, పేరుతో, అక్కడ బొలివియాతో, రకరకాల దేశాలతో ఆల్టర్నేటివ్ మార్కెట్ ఆల్రెడీ తయారు చేసుకున్నాం మనము. సో ఇమీడియట్గా మనకు వచ్చే ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? బహుశా $10-15 బిలియన్ ఎఫెక్ట్ ఉంటుంది. అది మనం తీవ్రంగా ప్రభావం చేయించే అంశం ఏమీ కాదు. మనకు ఆల్రెడీ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఉన్నాయి ప్రపంచంలో. 205 దేశాల్లో అమెరికా ఒక దేశం మాత్రమే. అమెరికా ఒక వినియోగదారుల దేశం మాత్రమే. అంతే తప్పిస్తే 100% డిపెండెన్స్ మనకి అమెరికా మీద ఏమీ లేదండి. సో ప్రపంచంలో అగ్రరాజ్యం కాబట్టి వాళ్ళు తీసుకునే ప్రతి చర్య మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతుంటారు తప్పిస్తే మన మార్కెట్కి వచ్చే నష్టం ఏం లేదు. ఎస్, ఒక ఇండస్ట్రీ బాగా తీవ్రంగా నష్టపోతుంది సుంకాల వల్ల, అది ఆటో యాన్సిలరీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం 100% అమెరికాకు భయంకరంగా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాము. అది 50% ఆటో కాంపోనెంట్సే మన నుండి వాళ్ళు దిగుమతులు చేసుకుంటారు. రేపు పొద్దున టారిఫ్లు ఎక్కువ పడితే ఏమవుతానంటే ఈ ఆటో యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఆటో యాన్సిలరీ ఇండస్ట్రీ వీళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. స్పెషల్ సోనా, BMW ఇలాంటి కంపెనీస్ మీద ప్రభావం చూపిస్తుంది. బట్ అది కూడా జరగకపోవచ్చు, ఎందుకంటే మనం కూడా ఆ కండిషన్ పెడతాము. మీ నుంచి రేపు పొద్దున మేము వస్తువులు ఉత్పత్తి చేసుకున్నప్పుడు మీరు 0 టారిఫ్ అడుగుతున్నారు కాబట్టి మా వస్తువులను ఎగ్జామ్ చేయండి అని మనం అడుగుతాం. కానీ నిర్దిష్టంగా ట్రేడ్ డీల్ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతవరకు ట్రేడ్ డీల్ జరగలేదు. ట్రంప్ ఆయన వ్యక్తిగతంగా ఈగో మీద తీసుకొని మాట్లాడడం తప్పిస్తే ఇది అమెరికా ప్రజాస్వామ్యం మాట్లాడట్లేదు, అమెరికా సావర్నిటీ మాట్లాడట్లేదు. ట్రంప్ యాజ్ ఇండివిజువల్గా మాట్లాడుతున్నాడు. ట్రంప్ యాజ్ ఇండివిజువల్గా మాట్లాడడం వేరు, అమెరికా సెనేట్గా మాట్లాడడం వేరు. అధ్యక్షుడి హోదాలో ఉండి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతుంది ఈగో మీద. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్ డీల్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ. అందులో ద్వైపాక్షిక సంబంధాలు ట్రేడ్ డీల్స్ ఏంటంటే అక్కడ ప్రతినిధులు, ఇక్కడ ప్రతినిధులు, అక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ వాళ్ళు, ఇక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ వాళ్ళు కూర్చొని ప్రతి స్టాటిస్టిక్స్ శూన్యంగా పరిశీలించిన తర్వాత ట్రేడ్ డీల్ జరుగుతుంది. అప్పటివరకు బెదిరింపులు ఉంటాయి. ట్రంప్ ఈ రోజు ఏం కొత్తగా బెదిరించట్లేదు, మొదటి నుంచి బెదిరించుకుంటూ వస్తున్నాడు ఆయన. మళ్ళీ ఒక చోట బార్గెనింగ్ దగ్గర ఆగిపోతాడు. ఇది ప్యూర్ ట్రేడర్ ట్రంప్. ట్రంప్ అధ్యక్షుడు కన్నా కూడా ఆయన ట్రేడర్గానే ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి బార్గెన్ చేసినట్టే అనమాట ఆయనతో ఇప్పుడు ఉన్న వ్యాపారం. రైట్. మరొకటి, ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు పంపిస్తానంటున్నటువంటి అంటే ట్యాక్స్ ఎగ్జామ్ట్ చేయమంటుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, తర్వాతన ఈ మాంసాహారాలు, వీటికి సంబంధించి ఏంటి అసలు మనకున్న అభ్యంతరం ఏంటి?
మనకు అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించాలి. మన దేశంలో 70% రైతాంగం ఎవరైతే ఉన్నారంటే మన గూడ్స్ అండ్ సర్వీసెస్ లో 70% మన దేశ జనాభాలో 70% డిపెండ్ అయ్యేది, ఆధారపడ్డది వ్యవసాయ రంగం మీద. 70% వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ జనాభా మనది. అలాంటిది చూస్తూ మనం వెళ్ళి మన రైతాంగాన్ని తాకట్టు పెట్టలేం కదా. అమెరికా తాటాకు చెప్పులకు భయపడిపోయి, లేదా ఆయన వస్తు ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుని జీరో ఎగ్జంప్షన్ మీద అది చేయడం వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు రేపు పొద్దున్న రోడ్డు మీదకి వచ్చేస్తారు. కొన్ని కోట్ల మంది ప్రజలు అన్నార్థులుగా మిగిలిపోతారు. ఎన్నో లక్షల కోట్ల ఎకరాలు మీకు ఎడారిగా మారిపోతాయి. దాన్ని ఏ ప్రధానమంత్రి ఆయన కన్నబిడ్డల్ని చూసుకునే ప్రధానమంత్రి ఎలా ఒప్పుకుంటారని ఒప్పుకోరు. డెఫినెట్లీ మోడీ గారి విషయంలో ఒప్పుకోరు. మనం అనుకుంటున్నాం ఆయన రియాక్ట్ కావట్లేదు అనుకుంటున్నారు. రియాక్ట్ కావకపోవడమే పెద్ద రియాక్షన్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మౌనంగా ఉండడమే పెద్ద జవాబు. హీఈస్ నాట్ రియాక్ట్ కారు ఆయన. సో మనము అమెరికా నుంచి 0% ట్యాక్సెస్ మీద ఇంపోర్ట్ చేసుకోము. రెండోది, వాళ్ళు తయారు చేసే పాల ఉత్పత్తులు కానివ్వండి, వాళ్ళు తయారు చేసే అగ్రి ప్రొడక్ట్స్ కానివ్వండి, చెత్తా చెదరని మనము దిగుమతి చేసుకోము. ఇది 100% అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున దీనికోసం మనం 90 కోట్ల డాలర్ల ఎగుమతుల్ని త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చేస్తాం తప్పిస్తే 40 కోట్ల జనాభాలని మనం తాకట్టు పెట్టలేము. అది జరగదు. అది జరిగేది ఉంటే ఈ పాటికి మన వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ గత నెల రోజుల నుంచి మాట్లాడట్లేదు ఎవరు కూడా దాని గురించి. వీఆర్ నాట్ ఈవెన్ స్పీకింగ్ ఏ సింగిల్ వర్డ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలోని 70% ప్రజలను మనం తాకట్టు పెట్టలేము, వాళ్ళని అన్నార్థులుగా చూడలేము. సో అది రూల్డ్ అవుట్ అండి. దాని అంటే గురించి ఇక్కడ నేను అనేది ఏంటంటే పబ్లిక్కి తెలియాల్సిన అంశం ఇందులో, నాకు మీకు ఐడియా ఉంటుంది, పబ్లిక్కి తెలియాల్సిన అంశం ఈ విషయంలో. అంటే ఇప్పుడు సాధారణంగా విదేశీ ఉత్పత్తులు అంటే రేట్లు ఎక్కువ అంటారు కదా. ఆ వ్యవసాయ ఉత్పత్తులైనా మీట్ అయినా ఇట్లాంటివి ఇప్పటిదాకా మనకి వీటిట్లో కనబడుతుంటాయి. లూలు మాల్స్ లేకపోతే పెద్ద పెద్ద మాల్స్లో కనబడుతుంటాయి. అవి రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వమంటున్నాడు. అంటే మన దగ్గర తయారయ్యే వ్యవసాయ ఉత్పత్తుల కంటే కూడా తక్కువ ధరకు వస్తాయా? అయ్యి రావు. ఎలా వస్తాయి తక్కువ ధరకు? అంటే ట్యాక్స్ మనం ఎగ్జంప్షన్ ఇస్తే, మనం ట్యాక్స్ ఎక్సెప్షన్ ఇచ్చినా సరే రావు. ఇప్పుడు సపోజ్ బాయిలర్ చికెన్ ఉంది, మన దగ్గర 200 రూపాయలు 300 రూపాయలు కేజీ ఉంది, అదే రేట్లోకి వస్తుంది. అది ట్యాక్సెస్ ఎక్సెప్షన్ ఇచ్చినా అదే వస్తుంది. అక్కడ ఏంటంటే సమస్య, అమెరికా అనేది భౌగోళికంగా చాలా విశాలమైన దేశం. మనం భౌగోళికంగా అమెరికా కంటే చిన్న వాళ్ళము. మన జనాభా ఎక్కువ, వాళ్ళ జనాభా తక్కువ. విశాలమైన దేశం. వాళ్ళకు క్యాటిల్ ఎక్కువ ఉంది మనకన్నా. పర్ క్యాపిటా క్యాటిల్ అంటాం మనం. మన దగ్గర ఒక మనిషికి 6 క్యాటిల్స్ ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా హైపోథెటికల్లీ, వాళ్ళ దగ్గర ఒక మనిషికి 20 క్యాటిల్స్ 30 క్యాటిల్స్ ఉన్నాయి, అన్ని జంతువులను దృష్టిలో పెట్టుకుంటే. సో వాళ్ళ ఉత్పత్తి వ్యవస్థ పెద్దది ఆ విషయంలో. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొన్ని లక్షల హెక్టేర్లు స్వీట్ కార్న్ వాళ్ళు అక్కడ ఉత్పత్తి జరుగుతుంది. ఆ స్వీట్ కార్న్ మన భారతదేశంలో గతంలో దిగుమతి చేసుకోవడం వల్ల మన దగ్గర ఉన్న మొక్కజొన్న రైతాంగం దెబ్బతినింది. తర్వాత వీళ్ళు పంట మార్పిడి చేసుకున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, వాషింగ్టన్ DC యాపిల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. వాషింగ్టన్ DC యాపిల్స్ ఎప్పుడైతే మనం దిగుమతి చేసుకున్నామో అమెరికా ఒత్తిడికి, మన దేశంలో ఉన్న కాశ్మీరీ యాపిల్స్ మార్కెట్ దెబ్బతినింది. ఆల్మండ్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ బాదం పప్పు ఏదైతుందో మన దగ్గర మనం పండించుకోగలుగుతాం బాదం పప్పుని. కానీ కాకపోతే ఏమైంది, అమెరికా ఒత్తిడి వల్ల బాదం పప్పును మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలా మీరు ఎన్ని వస్తువులు తీసుకున్నా సరే అమెరికా నుంచి ఎప్పుడైతే ఏదైతే పర్టికులర్ వస్తువు వస్తుందో ఆ వస్తువు తాలూకు రైతాంగం దెబ్బతింటుంది. ఫిషరీస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, మన కోస్తా జిల్లాల్లో ఎస్పెషల్ ఉభయ గోదావరి జిల్లాలో దాని మీద డిపెండ్ అయిన రైతులు దెబ్బతింటారు. కేరళ రైతులు దెబ్బతింటారు, మహారాష్ట్ర రైతులు దెబ్బతింటారు. అక్కడి నుంచి ఎన్నో ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు తీసుకొచ్చారు అనుకోండి, హర్యానాలో గిర్ర ఆవుల మీద డిపెండ్ అయిన రైతులు దెబ్బతింటారు, లేకపోతే బీహార్లో రైతులు దెబ్బతింటారు. ఇలా ఏ రంగానికి ఆ రంగం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎక్కడికక్కడే మన డైవర్సిఫైడ్ దేశం కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగ ఉత్పత్తులని దెబ్బతింటాయి. సో దాన్ని చూస్తూ మనం చెప్పుకోలేం కదా. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కోరుకుంది ఏంటి, వాళ్ళ దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుందో ఆ ఎక్సెస్ ప్రొడక్షన్ మనం ఎగుమతి చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, వచ్చే సంవత్సరము అమెరికా కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆల్మోస్ట్ 250% ఎక్కువ ఉత్పత్తి వస్తుందంట. వాళ్ళ అదృష్టం బాగుండి ఉత్పత్తి ఎక్కువ జరిగింది. ఆ ఉత్పత్తిని ఎక్కడ డంప్ చేయాలి వాళ్ళు? చైనాలో చేయలేరు. ఎందుకంటే చైనాలో కూడా సంస్థాగతంగా చాలా పెద్ద మార్కెట్ ఉంది. వాళ్ళకు కావాల్సిన ఉత్పత్తి వ్యవస్థ ఉంది, మన దగ్గర లేదు. మనం దాని వైపు వెళ్ళలేదు. సో అదంతా మనం డంప్ చేయాలని చూస్తున్నారు. అలా డంప్ చేశారనుకోండి, పబ్లిక్ స్పెండింగ్లో, పబ్లిక్ ఖర్చు పెట్టే దాంట్లో దానికి రుచి మరిగిపోతారు, మిగతా వస్తువులు దెబ్బతింటాయి. అదే దాన్ని మనం ఎలా ఒప్పుకోం కదా. ఇప్పుడు క్యాష్యూ నట్ ఉంది మన దగ్గర, ఒకప్పుడు భయంకరమైన చాలా పెద్ద మార్కెట్. ఈరోజు క్యాష్యూ మార్కెట్ దెబ్బతిన్నది. శ్రీకాకుళం కానివ్వండి, లేకపోతే ఇచ్చాపలాస కానివ్వండి, ఈరోజు క్యాష్యూ తగ్గిపోయింది మన మార్కెట్. సో మన సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మిగతా వస్తువులు మన దగ్గరికి దిగుమతి అవుతాయో మన స్థానికంగా ఉండే వ్యాపారస్తులు, మన స్థానికంగా ఉండే ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది.
సో అమెరికాకు కావాల్సింది వాళ్ళు విపరీతంగా ఉత్పత్తి చేయాలి, మిగతా దేశాలు కొనుక్కోవాలి. అందుకోసం వాళ్ళని ఆయుధాల ద్వారా భయపెట్టించాలి. ఇదే జరిగేది ఇక్కడ. ఈ ట్రేడ్ అండ్ కామర్స్ వారు దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే, మేము తయారు చేసింది మీకు బలవంతంగా రుద్దుతాము, మీరు కొనుక్కోండి, వినకపోతే మీ మీద రకరకాల చర్యలు తీసుకుంటాం, బెదిరిస్తాం, భయపెట్టిస్తాము. ఒకప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ప్రవర్తించారో, ఒకప్పుడు నాజీ హిట్లర్ ఎలా ప్రవర్తించాడో, దాన్ని ఆధునిక యుగంలో ట్రంప్ అలా ప్రవర్తిస్తున్నాడు. భారతదేశాన్ని పాకిస్తాన్తో పోల్చడం ఏంటంటే, ఒక పనికి వాళ్ళ అడుక్కు తినే దేశంతో మనల్ని ఎలా పోలుస్తాడు ట్రంప్? రేపు పొద్దున ఆయిల్ రిజర్వ్స్ మీరు పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది, పాకిస్తాన్ నుండి మీరు ఆయిల్ కొనుక్కోవాలి, చమురు కొనుక్కోవాల్సి ఉంటుంది. రష్యా భారతదేశం మృత ఎకానమీస్, మృత ఆర్థిక వ్యవస్థను ఎలా అనగలుగుతాడు అతను? అతను చదువుకునే వ్యక్తేనా, విజ్ఞానవంతుడేనా, అతను ఒక దేశ అధ్యక్షుడైనా అలా మాట్లాడగలుగుతాడా? నేను ఇందాక నీకు వేరే వాళ్ళతో ఉన్నాను, ట్రంప్ మన దేశంలో పుట్టుంటే మన గ్రామీణ వ్యవస్థలో సర్పంచ్ కూడా అయ్యి ఉండేవాడు కాదు. అతనికి ఉన్న విచక్షణకు, అతను నోటి దురుసుకు, అతనికి ఉన్న మనస్తత్వానికి మన తండాలలో సర్పంచ్ కూడా అయ్యి ఉండేవాడు కాదు. అమెరికా అధ్యక్షుడు అయ్యుండి ఒక మృత ఎకానమీ అయిన పాకిస్తాన్తో మనం ఎలా పోలుస్తాడు? పహల్గావ్లో జరిగిన దాడిని అతను ఖండించలేదు డైరెక్ట్ గా, ప్రపంచం మొత్తం ఖండించింది, అమెరికా అధ్యక్షుడు ఖండించలేకపోయాడు. పైగా పాకిస్తాన్ లాంటి దేశంతో, ముల్లా మునీర్ లాంటి వ్యక్తితో, ఒక టెర్రరిస్ట్ తో అతను క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, అతని కుటుంబం క్రిప్టో కరెన్సీ తాలూకు ట్రేడింగ్ లో దిగుతున్నారు, కుటుంబం వర్సెస్ కుటుంబం మధ్యలో. సో ఇది ట్రంప్ తాలూకు పూర్తి వ్యక్తిగత స్వలాభం కోసం జరుగుతున్న ట్రేడ్ అండ్ కామర్స్ యుద్ధం తప్పిస్తే ఇది దేశాల మధ్యలో కాదండి ఇది, సాయి గారు. రైట్. అమెరికా సాధారణంగా యూరప్ దేశాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆ రెండింటిని తట్టుకోగలుగుతాం మనం? అవును, తట్టుకోగలుగుతామా? ఆ రెండింటిని తట్టుకోగలుగుతాము, మనం తట్టుకున్నామండి ఆల్రెడీ. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. యూరప్ లో ఉన్న దేశాలన్నీ కూడా నాటో మెంబర్స్ దాదాపుగా. అమెరికా ప్లస్ సంయుక్త యూరప్ అందరూ కూడా నాటో దేశాలే. వాళ్ళందరూ కూడా ఉక్రెయిన్ ని నాటో మెంబర్ చేయాలని చెప్పి కదా గొడవంతా జరుగుతుంది. బట్ ఇదే యూరప్ దేశాలు పాలస్తీనా విషయంలో పాలస్తీనా గుర్తించాయి. పాలస్తీనా విషయంలో అమెరికాను వ్యతిరేకించాయి, ఇజ్రాయెల్ వ్యతిరేకించాయి. మనం తటస్థంగా ఉన్నాము. మనం పాలస్తీనా, మన గాజా యుద్ధంలో లేదా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మనం చాలా తటస్థంగా ఉన్నాం. మన వైఖరి తటస్థంగా ఉంది. ఎందుకంటే మన ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇరాన్తో మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. మనకు కూడా చారిత్రకమైన సత్సంబంధాలు ఉన్నాయి. మనం వాళ్ళ జోలికి వెళ్ళదు, వాళ్ళ విషయాలు ఇంటర్ఫేర్ కావాలి, చాలా తటస్థంగా ఉన్నాం. వేరేజ్ యూరప్ లోని నాటో దేశాలు అందరూ కూడా బహిరంగంగా ఇజ్రాయెల్ ని వ్యతిరేకించారు. ఫ్రాన్స్ లాంటి దేశాలు, స్పెయిన్ లాంటి దేశాలు, ఎట్ ది సేమ్ టైం అమెరికాను కూడా వ్యతిరేకించారు. అయినా సరే మనం ఎక్కడ మాట్లాడలేదు. సో ఈ పర్స్పెక్టివ్ లో చూస్తే యూరప్ తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ మనకు 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చింది రాఫెల్ విషయంలో. యూరోప్ లో భాగమే కదా రష్యాతో మనకు సంబంధాలు ఉన్నాయి. ఇటలీతో మనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఫర్ దట్ మ్యాటర్ జర్మనీతో మనకు సంబంధాలు ఉన్నాయి. మన బ్రిటన్ తో మనం ట్రేడ్ అండ్ కామర్స్ డీల్ కుదుర్చుకున్నాం. మనకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. స్పెయిన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. స్వీడన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. స్టాక్హోమ్లో మన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. స్విట్జర్లాండ్తో మనకు సంబంధాలు ఉన్నాయి. సో మన హంగేరీతో మనకు సంబంధాలు ఉన్నాయి. అన్ని దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. ఈ అన్ని దేశాలు కూడా మూకుమ్మడిగా అమెరికా బాధితులే. నాటో దేశాలను తీసి పక్కన పెడితే ఈ వ్యాపార లావాదేవీలో అమెరికా బాధితులే వీళ్ళు కూడా. కెనడా ఉంది. కెనడా ఏ సిస్టర్ కంట్రీ ఆఫ్ అమెరికా అంటారు. అమెరికా, కెనడా రెండు కూడా ఒకే నాణానికి రెండు వైపులు అంటారు. బట్ అమెరికాను కూడా అతను ఎక్సెప్ట్ చేయలేకపోయాడు. అమెరికాను కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడు. జస్టిన్ ట్రూడోని ఎంత అవమానించాడో మనం మర్చిపోయామా? గత మాజీ ప్రధానమంత్రిని జెలెన్స్కీని మొన్నటిదాకా ఏ స్థాయిలో అవమానించాడో మనం మర్చిపోయామా? అదే జెలెన్స్కీ మొన్న ఫోన్ చేసి నేను బాంబులు ఇస్తాను, మాస్కో మీద ఇస్తాను అడిగాడు. సో అతనికి 2-3 నాలుకలు కాదు సార్, అతను 40-50 నాలుకలు ఉన్నాయి. ఏ క్షణం ఎలా మాట్లాడుతో ట్రంప్ కూడా తెలియదు. సో ట్రంప్ను అంచనా వేయాల్సిన అవసరం లేదు. అతను పూర్తిగా పథలాజికల్ డిజార్డర్లో ఉన్న వ్యక్తి. 80 ఏళ్ల వయసులో అతను విచక్షణ కోల్పోయాడు అనిపిస్తుంది ఓసారి చూస్తున్న అతని మాటలు. మనమే కాదు, ఈవెన్ అమెరికాలో ఉన్న డెమోక్రాటిక్లు కానివ్వండి, రిపబ్లికన్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ పత్రికాధినేతలు కానివ్వండి, లేకపోతే పేరున్న జర్నలిస్టులు కానివ్వండి, అతని మనస్తత్వాన్ని అంచనా లేకుండా యూట్యూబ్లో పెడుతున్నారు ప్రతిరోజు వచ్చేసి. సో అది అమెరికన్ దురదృష్టం, అది ప్రపంచ దురదృష్టం. ఈ శతాబ్దపు అతిపెద్ద రోగి ఎవరున్నారంటే ట్రంప్ అతను. సో భారతదేశం లాంటి స్వావలంబన కలిగిన దేశము, భారతదేశం లాంటి అద్భుతంగా పురోగమిస్తున్న దేశము, మన ప్రపంచం మొత్తం మీద 7%, 8% గ్రోత్ ఎకానమీ ఉన్న ఏకైక దేశం భారతదేశం అని స్వయంగా IMF అనింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి భారతదేశం చెప్పింది 7% ఎకానమీ మీది బై 2040 40 ట్రిలియన్ ఎకానమీ అవుతారని చెప్పి మనం చెప్పలేదు. అక్కడ అమెరికాలో కూర్చున్న యూదులు సంబంధించిన అతిపెద్ద ఏజెన్సీ బై నేమ్ బ్లాక్ రాక్ చెప్పారు.
ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా అతను ఏమో బుద్ధిహీనంగా బుద్ధిజీవిలా కాకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే అది పూర్తి వ్యక్తిగతంగా అతను మడతబడ్డ నాలుకతో మాట్లాడడం తప్పిస్తే విచక్షణతో మాట్లాడిన మాటలు ఏమీ కాదు. సో అతనికి ఇందులో డైనమిక్స్ మనం చూసుకుంటే చాలా డైనమిక్స్ ఉన్నాయి. ట్రంప్ సడన్ గా 20% విధించాడు, బాగానే ఉంది. మళ్ళీ ఓవర్ నైట్ 25% అన్నాడు, 250% టారిఫ్ ఆన్ ఫార్మాస్యూటికల్ అన్నాడు. మళ్ళీ ఈ రోజు రష్యా క్రెమ్లిన్ తో మీటింగ్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఇలా గంటకోసారి గందరగోళమైన పరిస్థితిని ఏర్పరచడం అనేది చాలా పెద్ద కేస్ స్టడీ అండి ప్రపంచానికి. ట్రంప్ అనే వ్యక్తి, ఒక అధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి ఎలా ఉండకూడదో ట్రంప్ చూసి నేర్చుకోవాలి మిగతా ప్రపంచం కూడా. రైట్. ఈ ట్రంప్ స్టేట్మెంట్స్కి సాధారణంగా ఇతర దేశాల వాళ్ళు, ఇప్పుడు చైనా అయితే నేరుగా స్పందించింది, లేకపోతే కనుక ఈ ఇంతకుముందు చిన్న చిన్న దేశాలు కూడా స్పందించినవి ఉన్నాయి, అంటే బ్రెజిల్ కానీ ఇట్లాంటి. బట్ నరేంద్ర మోడీ కామ్గా ఉంటున్నాడంటే భయపడుతున్నాడు, లేదా బెదిరిపోయి రేపో మాపో లొంగిపోతాడు. ఇంతకుముందు ఇరాన్కి కూడా ఇట్లాగే వాళ్ళు ఆంక్షలు పెట్టగానే అంతకుముందు రూపాయితో లేకపోతే మనం ఇచ్చిన బియ్యంతో ఆయిల్ ట్రేడ్ చేస్తే వాళ్ళు బెదిరించగానే ఆగిపోయారు. ఇతను భయపడే రకం అంటూ రాహుల్ గాంధీ దగ్గర నుంచి కమ్యూనిస్టుల దాకా మాట్లాడుతున్నమాట. దాన్ని ఎలా చూడాలి? రాహుల్ గాంధీ కమ్యూనిస్టు మాట్లాడే మాటలు మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రాహుల్ గాంధీ గారికి ఆయన సెయింట్ స్టీవెన్స్ కాలేజ్ నుంచి ఆయన హానర్స్ BA చేశారు, అది స్పోర్ట్స్ కోటాలో. సో ఆయనకు ట్రేడ్ అండ్ కామర్స్ మీద పెద్ద అవగాహన లేదు. ఫస్ట్ రాహుల్ గాంధీ గారు కొన్ని మాట్లాడిన విషయాలు చాలా బాగున్నాయి, స్టాక్ మార్కెట్ విషయంలో అక్కడ వరకు బాగానే ఉంది. బట్ ప్రతి విషయాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు ఆయన సీరియస్గా. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అంటే పహల్గాం దాడులు జరిగిన తర్వాత మనలో భయంకరంగా గగ్గోలు పెట్టారు అందరు, ఏం మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు, భారత ప్రభుత్వం ఏం స్పందించట్లేదు, రక్షణ శాఖ స్పందించట్లేదు, ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారని చెప్పి. మౌనంగానే ఉన్నారు. ఒక అర్ధరాత్రి వెళ్ళారు మన వాళ్ళు, దాదాపు ఒక ఫ్లీట్, ఒక బ్రిగేడ్ అంతా వెళ్ళింది. దాదాపు 6-7 గంటలు మనం చేయాల్సిన విధ్వంసం చేశాము. మన పినాకాలు, మన ఆకాశం, మన బ్రహ్మోస్ ఎంత విధ్వంసం చేసింది. ఈరోజు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కోలుకోని పరిస్థితికి వచ్చింది. మళ్ళీ అమెరికా బెయిల్అవుట్ ఇస్తాయని బతకలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రధానమంత్రి చేయలేదా, నిర్ణయం తీసుకోలేదా? అంటే ప్రతిరోజు చెప్పుకోవాలా, నేను ఈ నిర్ణయం తీసుకుంటా, అది తీసుకుంటా, అది చేస్తా అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన హుందాతనము, ఆ కుర్చీకున్న హుందాతనాన్ని కాపాడుతున్నారు. ఆయన నిర్ణయం తీసుకుంటారు. గంట క్రితం జరిగింది ఏంటి, మనం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి? భారతదేశము అమెరికా ట్రంప్ లాగా బహిరంగంగా వచ్చి మాట్లాడే దేశం కాదు. మనకంటూ ఒక స్వాలంబన, ఒక ఆత్మగౌరవం, ఒక సభ్యత ఉంది. అన్నిటికన్నా మించి మనకంటూ ఒక సంస్కారం ఉంది. యోగాని ప్రపంచ పటంలో తీసుకొచ్చి ప్రపంచం మొత్తానికి యోగాని పరిచయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయన నుంచి ఎలా ఆశిస్తాం మనము? డైరెక్ట్ గా మాట్లాడతారు, ఆయన మార్కెటింగ్ చేసుకుంటారని చెప్పి ఆయన చేయరు అలాగా. గంట క్రితం తెలిసింది వచ్చిన వార్త ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్లో చూసాను నేను కూడా, వచ్చిన వార్త ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ట్రేడ్ అండ్ కామర్స్ ఏతుందో, ప్రపంచవ్యాప్తంగా జరగబోయే వాణిజ్యం ఏతుందో మీరు రూపాయలు డైరెక్ట్ చేసుకోవచ్చు అనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట మన దేశం. ఇక్కడ నుండి మీరు విదేశీ మారకము డాలర్ రూపంలో కానివ్వండి, అంటే 6-7 ప్రధానమైన కరెన్సీస్ ఉన్నాయి మీకు. 6-7 ప్రధానమైన కరెన్సీస్ కాదు, డైరెక్ట్గా ఇండియన్కు ట్రాన్స్ఫర్ చేసుకోండి, రూపీలో ట్రాన్స్ఫర్ చేసుకోండి అనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారంటే దాని తాలూకు పూర్తి వివరాలు రావాల్సి ఉంది. బహుశా ఈ రోజు రేపటికో దాన్ని గెజెట్ రిలీజ్ చేస్తారు, మనకు అవగాహన వస్తుంది. ఇది జరిగితే ఇది పెద్ద రిటాలియేషన్. ఇంతకన్నా గొప్ప రిటాలియేషన్ డాలర్ మీద ఇంకొకటి ఉండదు. యుద్ధానికి ప్రతిసారి యుద్ధం అనేది మాటల ద్వారా జరగదు, ప్రతిసారి యుద్ధం అనేది ఆయుధాలు జరగదండి, చర్యల ద్వారా జరుగుతాయి. చర్యల ద్వారా జరిగే యుద్ధాలు ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనము డిమానిటైజేషన్ చేసాము, ఒక అర్ధరాత్రి సడన్గా డిమానిటైజేషన్ చేసాము. ఎందుకు చేసాము మనకు కూడా తెలుసు, ప్రతి భారతీయుడు తెలుసు డిమానిటైజేషన్ ఎందుకు చేసాము. అప్పుడు అందరూ విమర్శించారు. తర్వాత ఏం జరిగింది? మనకు యూపీఐ విప్లవం వచ్చింది. ప్రపంచంలో మన స్థాయి ఈ కామర్స్ యూపీఐ ఎవరు వాడారు? ఈ రోజు అమెరికా కూడా మనం చూసి నేర్చుకుంటుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకోవే కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రపంచాన్ని మార్గదర్శకంగా మారబోతుంది. టుమారో డౌన్ ద లైన్, వారమో 10 రోజుల తర్వాత డైరెక్ట్గా మనము రూపీలో ట్రేడ్ చేయమని చెప్తాం ప్రపంచాన్ని. దాని ద్వారా డాలర్ ఆధిక్యత కోల్పోతుంది, మన రూపాయి బలపడుతుంది. సో ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. రెండో ఏంటంటే, మనము ఆల్రెడీ జవాబు చెప్పలేని కాదు, జవాబు చెప్పాము. జయశంకర్ గారు చాలా స్పష్టం చేశారు చాలా విషయాలు. ఏ విషయం స్పష్టం చేశారు? అమెరికా అనేది మా మీద ఆంక్షలు విధిస్తుంది, కానీ మీరు రష్యా నుంచి ఏం కొంటున్నారు? న్యూక్లియర్ ఫెసిలిటీస్ తాలూకు వస్తువులు కొంటున్నారు. మీరు అత్యంత గోప్యంగా రష్యా నుంచి న్యూక్లియర్ ఫెసిలిటీస్లో కావాల్సిన కెమికల్స్ కొంటున్నారు. మీరు చేయాల్సిన ట్రేడింగ్ అంతా చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ మాట ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. మేము 15 రోజులు సరిపోయే ఆయిల్ని మేము కొంటే మీరు ఒక్క రోజు అంతే ఆయిల్ కొంటున్నారు. మీకు మాకు తేడా ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము ధైర్యంగా ఆయిల్ కొనుక్కుంటున్నాము, మీరేమో చీకట్లో కొంటున్నారని డైరెక్ట్గా చెప్పారు ఆ మాట. సో ఇక్కడ ఏంటంటే, నాటో దేశాల కూటమికి అధినేత డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
అతను ఏది మాట్లాడినా సరే అది పరిగణిస్తారు, ప్రపంచం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనే రోజులు పోయాయండి. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఒక వర్గం జర్నలిస్టులు లేకపోతే ఒక కొన్ని పార్టీల వాళ్ళు మనం విమర్శించవచ్చు. బట్ బేసిక్ ఎకనామిక్స్ అర్థమైతే విమర్శించడానికి ఇక్కడ ఏమీ లేదు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఎందుకు రిటాలియేట్ చేయలేదు? భయంకరంగా రిటాలియేట్ చేశారు. మన పహల్గామ్‌లో రిటాలియేట్ చేయలేమా? ఆపరేషన్ సింధూర్ అలాంటి రిటాలియేషన్, ట్రేడ్ అండ్ కామర్స్‌లో బహుశా అలాంటి రిటాలియేషన్ ఉండదు. రిటాలియేషన్ కెన్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో సుంకానికి ప్రతి సుంకం కూడా రిటాలియేషన్ అవుతుంది. మీరు మా మీద 50% పెట్టారు, తెలియదు రేపు పొద్దున మనం 100% పెడతాము, ఎవరికి తెలుసు? ఎట్ ది సేమ్ టైం ఆల్రెడీ మనం చెప్పాము, మీరు వ్యవసాయ ఉత్పత్తులు మేము 0% టారిఫ్ మీద మీరు ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి మనం చేసుకోమని చెప్పాము. అది రిటాలియేషనే కదా. దానికోసం బహిరంగంగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకోకపోవడం కూడా గొప్ప నిర్ణయం అండి సాయి గారు. రైట్. ఈవేళ అమెరికా తీసుకున్నటువంటి ఈ చర్యల తర్వాతన వాస్తవంగా మన మీదనే కాదు అన్ని దేశాల మీదనే టారిఫ్లు వేస్తున్నాడు. ఈ టారిఫ్ల ఇంపాక్ట్, టారిఫ్ మీన్స్ పన్నే కదా, అక్కడ ఆయా రేట్లు పెరుగుతాయి కదా, అది అక్కడ ఉన్న పబ్లిక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? వాళ్ళు వెల్కమ్ చేస్తారా దాన్ని? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అమెరికన్ ప్రజలు కూడా సామాన్య ప్రజలే అండి. వాళ్ళకు కూడా మన దేశంలో ఏ స్థాయి ఎకనామిక్స్ అర్థమవుతుందో వాళ్ళు కూడా అంతే అర్థమవుతుంది. రెండు ఏంటంటే, ఆయన అధ్యక్షుడు అయింది దాదాపు ఇంకా సంవత్సరం కూడా కాలేదు, 6-7 నెలలు అయింది. మాగా అని చెప్పాడు, మేక్ అమెరికా గ్రేట్. మేక్ అమెరికా గ్రేట్ అని అంటే ప్రపంచం మనకు ఎగుమతి చేస్తున్న దేశాలు ఎవరుతున్నారో వాళ్ళు మన దేశాన్ని దోచేసుకుంటున్నారు. వాళ్ళ ఫస్ట్ థింగ్, అమెరికా ఉత్పత్తి వ్యవస్థ కాదు, వాళ్ళు ఉత్పత్తి చెయ్యరు, అన్ని దేశాల నుంచి కొనుక్కుంటారు వాళ్ళు తక్కువ ధరకు. సో వాళ్ళు ఉత్పత్తి చేసుకోకుండా కొనుక్కునే వ్యవస్థ ఏతుందో వాళ్ళకు పన్నులు విధించే హక్కు లేదు. సరే, పన్నులు విధించారు, బానే ఉంది. అక్కడ ప్రజలను ఏం అభ్యపెట్టారు? మేక్ అమెరికా గ్రేట్ అని అంటే అన్ని దేశాల మీద మనం పన్నులు విధించాలి, లేదా మనకు ఎగుమతి చేస్తున్న దేశాలు మన దగ్గర సంస్థాగతంగా ఆ వ్యాపార లావాదేవీలు చేయాలి, ఆ వ్యాపార తాలూకు ఫ్యాక్టరీస్, ఆ వ్యాపార తాలూకు ఇండస్ట్రీస్ పెట్టుకోవాలని చెప్పారు. అవన్నీ జరగాలంటే 50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి ఈయన ఉండడిన ఇంకో 3 ఏళ్ళలో దిగిపోతాడు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడు వస్తాడు, ఆయన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలియదు. గతంలో ఒబామా కూడా ఇలాగే ఒబామా కేర్ అని పెట్టాడు, ఈయన రాగానే దాన్ని రద్దు చేశాడు. సో ఈ అధ్యక్షుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, కొత్త అధ్యక్షుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో మనకు తెలియదు. బట్ ఈ వ్యాపార లావాదేవీలు, వాణిజ్యం అనేది నిరంతరంగా ప్రవహిస్తున్న సజాల స్రవంతి లాంటిది, ఏం ఆగదు ఇది. ప్రజలు అక్కడ ఎంతవరకు పట్టించుకుంటారా అంటే, రేపు పొద్దున వాళ్ళకు మెడిసిన్ ధర పెరిగిన రోజు అర్థమవుతుంది. ఈ రోజు ₹1 డోలో ₹10 ఏంది అనుకోండి, దాని విలువ ఏంటో మనకు తెలుస్తుంది. కరోనా వచ్చినప్పుడు మనకు తెలిసింది, ఇలాంటి మందులు ఉంటాయి మన దేశంలో. మనకు అంతవరకు ఎప్పుడు మందులు అలవాటు లేని దేశం మనది, ఎవరికాలు సొంతంగా ప్రిస్క్రైబ్ చేసుకునే వాళ్ళు. బట్ డాక్టర్లు అవసరము, వెంటిలేటర్లు, ఇలాంటి శానిటైజర్ అనే పదం అందరికి ఎప్పుడు తెలిసింది? కరోనా వచ్చినప్పుడు తెలిసింది. అంతకుముందు మనకు శానిటైజర్ అనే పదమే తెలియదు. సో అలాగే అమెరికా ప్రజలకు కూడా పన్నులు, ఈ రోజు కాస్ట్ ఆఫ్ మెడిసిన్ రేపు పొద్దున పెరిగినప్పుడు తెలుస్తుంది. సో మనం ఏం తక్కువ కాదు కదా, మన మీద సుంకాలు విధిస్తే మనం సుంకాలు విధించకపోవచ్చు, ధరలు పెంచుతాము. ఇప్పుడు మన మీద పన్నులు విధించాడు ఆయన, సుంకాలు విధించాడు, మనం జనరిక్ ప్రోడక్ట్ కాస్ట్ పెంచుతాము. ఈ లోడ్ అమెరికన్ ప్రజలు తీసుకోవాలి కదా. సో ఈ రేపు పొద్దున ₹10 ఉన్న మందు ₹100 అన్నాడు, ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళ డెడ్ ఎకానమీ, అమెరికా అనేది ఒక డెడ్ ఎకానమీ, అది పేపర్ ఎకానమీ. వాళ్ళు ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి యుద్ధానికి వెళ్ళడమో, లేదా బాండ్స్ చిత్తు కాగితాల్లో ప్రింట్ చేసి గల్ఫ్ దేశాలకు అంటగట్టడమో, ఇలాంటి పనులే చేస్తారు. గల్ఫ్లో ఎప్పుడు అనిశ్చితి ఉన్నంత కాలం అమెరికా సుఖంగా శాంతిగా ఉంటుంది. గల్ఫ్లో ప్రశాంతత ఏర్పడింది అనుకోండి, అమెరికాకి ఒక పని ఉండదు. సో ఎప్పుడు ఏదో చోట ఏదో చిచ్చు పెడుతుంటారు, ఏదో గొడవలు పెడుతుంటారు, అనిశ్చితి క్రియేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. సో ప్రపంచం ఇప్పుడు మేల్కొన్నది, ఒకప్పటిలా కాదు కదా. అంతర్జాతీయ వ్యవస్థలు మారిపోయాయి, ద్వైపాక్షిక సంబంధాలు మారిపోయాయి, శత్రువులు మిత్రులు అవుతున్నారు, కొత్త కూటమిలు ఏర్పడుతున్నాయి, రకరకాల కూటమిలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా కూటమి ఏర్పడొచ్చు. మనలాంటి దేశాలు ఇంకో 10-15 మంది ఉన్నారు బాధితులు, బ్రెజిల్, రష్యా, ఈ స్పెషల్ లాటిన్ కంట్రీస్ అన్ని కూడా. మనం కూటమి ఏర్పడొచ్చు. ఆల్రెడీ బ్రిక్స్ కూటమి ఉంది, మన బ్రిక్స్ కరెన్సీ చేస్తామని చెప్పాము, దాన్ని పడేయడానికి ట్రంప్ వ్యక్తిగతంగా ప్రయత్నం చేశాడు. ఆ విషయానికి వస్తే ట్రంప్ సొంత కరెన్సీ ఏర్పరుస్తా అని చెప్పాడు. ఆయన భార్య పేరు మీద మెలినా క్రిప్టో కరెన్సీ అని ఏర్పరుస్తా అని చెప్పి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. మీరు చూడండి ఏ స్థాయికి అమెరికన్ రాజకీయాలు దిగజారిపోయాయో. సో సాధారణ అమెరికా పౌరునికి ఇవన్నీ అర్థం కావడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. తర్వాత వాళ్ళు పిచ్చోళ్ళు ముద్రేస్తారు. మన దగ్గర తక్కువ ఉన్నారండి పిచ్చోళ్ళు, మన దగ్గర చాలా మంది ఉన్నారు కదా, అలాగే అమెరికాలో ఉన్నారు. రైట్. రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లు అనేది ఆపితే మనకి ఎంత లాస్ ఉంటుంది, దాని ఇంపాక్ట్ మన మీద ఎట్లా ఉంటుంది? రష్యాలో నుంచి ఒకప్పుడు మనం 75% ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అండి. మిగతా దేశాలు, ఎస్పెషల్లీ ఇరాన్, రష్యా అనే వాళ్ళు మనకు గ్రేటెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఆయిల్. సో ఇరాన్ నుంచి మనం ఆయిల్ దిగుమతి ఏమీ ఆపలేదు, అట్లే సౌదీ నుంచి కూడా ఏమీ ఆపలేదు. ఖతార్, బహ్రెయిన్ ఇలాంటి దేశాలు అండి మనకు. గల్ఫ్ కంట్రీస్లో ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,
సౌదీ, ఇరాన్ నుంచి ఎక్కువ ఆయిల్ మనం ప్రొడ్యూస్ చేసుకోవడం. గతంలో సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు మనము బస్రా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకునే వాళ్ళం. సద్దాం హుస్సేన్ బ్రతుకున్న రోజుల్లో ఎస్పెషల్లీ బస్రా ఆ ఏరియా నుంచి మనం బాగా దిగుమతి చేసుకునే వాళ్ళము. అంటే గల్ఫ్, అరేబియన్ గల్ఫ్ నుండి, అరేబియన్ పెనిన్సులా నుంచి మనకి ఎక్కువ జరిగేది ఆయిల్ ఇంపోర్ట్స్. తర్వాత రష్యా వాళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి రష్యాకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా మనకు ఓపెన్ మార్కెట్ ఇచ్చారు. 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చారు. వాళ్ళు కూడా ఉంటారు ఒక సందర్భంలో. సో అది కంటిన్యూ అవుతుంది. మనం 75% నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 37-40%కి వచ్చాం మనం. అమెరికా ఒత్తిడి దానికి కారణం. అమెరికా ఒత్తిడి తట్టుకోలేకనే అమెరికా అమ్ముల పొదిలో ఉన్న ఒపెక్ దేశాలు, అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకానమీస్ నుంచి, కంట్రీస్ నుంచి మనం ఎక్కువ పెంచుకున్నాము. ఎస్పెషల్లీ బహ్రెయిన్ నుంచి పెంచాము, సౌదీ నుంచి కూడా పెంచుకున్నాము. సౌదీ నుంచి మనం ట్రేడ్ ఎప్పుడైతే పెంచామో సౌదీ వాళ్ళు మనతో మన 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 నాగరికతని, మన సంస్కృతిని అడాప్ట్ చేసుకొని చివరికి వాళ్ళ పాఠ్య పుస్తకాలలో భగవద్గీత పెట్టుకునే స్థాయి కూడా వెళ్ళారు. ఎస్పెషల్లీ భారతదేశంలో కొంతమంది సో కాల్డ్ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గల్ఫ్ దేశాలు మన యోగాని, మన భగవద్గీతని, మన రామాయణ మహాభారత ఇతిహాస పౌరాణికాలని వాళ్ళ పాఠ్యాంశాల కింద మార్చుకుంటున్న విషయం ఇక్కడ ఈ దేశాల్లో చాలా మంది తెలుసుకోవాలి. ఆ విషయం ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు. సో మనం అమెరికాకు తలొగ్గి ఒక సందర్భంలో రష్యా నుంచి తగ్గించుకున్నాము. బట్ అది జీరో చెయ్యము. విల్ నాట్ మేక్ ఇట్ జీరో. ఇప్పుడున్న 37-40% ఈ స్టాండే తీసుకొని కంటిన్యూ అవుతాం. ఈ నెల వచ్చే నెల ఎట్లా పుతిన్ మన దేశానికి వస్తానని అంగీకరించారు. ఆయన మన దౌత్యం ఫలించింది. అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు మాస్కోలో ఉండి ఆయనతో మాట్లాడి, ఎట్లా మన సత్సంబంధాలు ఉన్నాయి, మాట్లాడి ఆయన రప్పిస్తున్నారు ఇండియాకు. పుతిన్ ఎక్కువ సాధారణంగా వేరే భద్రతా దృష్ట్యా ఆయన వెళ్ళరు. ఆయన ఇండియాకే వస్తున్నారు ఇప్పుడు ఈసారి మొదటిసారి. ఇండియాకి వచ్చినప్పుడు మనం ఇంకా కట్టుదిట్టంగా మనం ఆయనతో ఇంకో మాట్లాడుకొని మన డీల్ మనం ఇంకా ఏర్పరచుకుంటాము. 40% ఇప్పుడు ఏదైతే ఉందో అగ్రిగేట్ 37-40% దాని మటుకు దిగమండి, అది కంటిన్యూ అవుతుంది. 35% క్రూడ్ ఇంపోర్ట్స్ అనేది రష్యా నుంచి ఏం తగ్గించాం మనం. అమెరికాకు భయపడం, అది మటుకు గ్యారంటీ అండి. అమెరికాకు భయపడే వ్యక్తి అయితే నరేంద్ర మోడీ గారు కాదు, సగటు దేశాన్ని ప్రేమించే భారతీయ అసలు కాదు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, చైనా వాస్తవంగా మనం మిత్రదేశం కావాలి, కానీ అది ఎప్పుడు శత్రుదేశంగానే కనబడుతుంది. లైక్ పాకిస్తాన్ కంటే అత్యంత ప్రమాదకరని ఇంత ముందు నుంచి మనం భావిస్తున్నాం, మొన్ననే గమనించాం కూడా. ఇప్పుడు ఆ చైనా రష్యా మనము కలవడం అని అంటే వాళ్ళు కొన్ని తగ్గాలి. అట్లాంటిది జరిగి అమెరికాకి చెక్ పెట్టడానికి ఇది ఒక కూటమి కట్టే అవకాశం ఉంటుందా? చైనా 1980 వరకు కూడా చైనా కన్నా భారతదేశానికన్నా పాకిస్తాన్ చాలా స్ట్రాంగెస్ట్ ఎకానమీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. 1980s వరకు కూడా చైనా భారతదేశానికన్నా కూడా పాకిస్తాన్ స్ట్రాంగెస్ట్ ఎకానమీ. దానికి కారణం అమెరికా ప్రోద్బలం చాలా ఉండేది. అప్పటికే వాళ్ళ దగ్గర F-16 యుద్ధ విమానాలు, మన దగ్గర ఏమీ లేవు. సో చైనాకు భారతదేశానికి మధ్యలో సాంస్కృతిక పరమైన, నాగరిక పరమైన సత్సంబంధాలు చాలా ఉన్నాయి. హుయాన్ సాంగ్ లాంటి వ్యక్తి మన దేశాన్ని సందర్శించారు. నలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే చైనా నుంచి విద్యార్థులు చదువుకొని వెళ్ళారు. చైనాకు మనకు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. కాకపోతే చైనాలో మావో ఎప్పుడైతే వచ్చాడో, మావో భావజాలం ఎప్పుడైతే వచ్చిందో, ఆయన భారతదేశంతో పూర్తి స్థాయిగా సంబంధాలు తెగదింపు చేసుకున్నాడు. మావో అనే ఒక నియంత ఎవరైతే ఉన్నారో ఆయన మన వాళ్ళు చాలా గొప్పగా అనుకొని ఆయన పోస్టులు పెట్టుకుంటారు తప్పిస్తే ఆయన హయాంలో జరిగిన హత్యలు, ఆయన హయాంలో జరిగిన దారుణ దమనకాండల గురించి చదువుకుంటూ పోతే తడారిపోతుంది. సో ఆ మావో తాలూకు భావజాలని ఎస్పెషల్లీ ఈశాన్య భారతదేశంలో బెంగాల్ ద్వారా కేరళ వరకు పాకింది, అలా అనుమానం కూడా లేదు. బట్ వాళ్ళు ఏం చేశారంటే నిర్బంధించి ఉత్పత్తి వ్యవస్థను పెంచుకున్నారు, నిర్బంధించి వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచుకుంటూ వెళ్ళారు. 1990s వరకు కూడా, అంటే మన స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు, భారతరత్న పివి నరసింహారావు వచ్చే వరకు కూడా మనం లైసెన్స్ రాజులో ఉన్నాం. అది మన అదృష్టం. 1990s తర్వాతనే మన దేశం అంటూ ఒక ప్రస్థానాన్ని ప్రారంభించింది. మీరు జర్నలిజంలో వచ్చి, లేకపోతే నేను ఎకనామిక్స్లో వచ్చి, ఇవన్నీ కూడా 1990s తర్వాతనే జరిగాయి. ఎందుకంటే అప్పటి వరకు మనం అందరం కూడా చాలా బ్యాక్వర్డ్, ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ లా ఉండే పరిస్థితి మనది. ఎప్పుడైతే 92-93 తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు ఏర్పడ్డాయో మన ప్రపంచము, మన దేశము, ప్రపంచం మారింది, దాంతో మన దేశం కూడా మారింది. ఎస్పెషల్లీ సేవా రంగాలు, ఉత్పత్తి వ్యవస్థలు పెరిగాయి, ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగింది. సో చైనా అప్పటికే మనల్ని దాటుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు మనకన్నా 5-6 రెట్లు ఎక్కువ పెరుగుకుంటూ పోయారు. బట్ ఈ 10 సంవత్సరాలు జరిగింది ఏంటంటే ఈ గ్యాప్ని పూడ్చడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. ఈశాన్య భారతదేశంలో చైనా వాళ్ళు చేస్తున్న చీకటి యుద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాము. చైనా చాలా సందర్భాలు ఈ మధ్యకాలంలో మనతో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్లో ఓడిపోయింది. వాళ్ళు మనతో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్లో గెలిచిన సందర్భాలు ఏవీ లేవు. మీరు చూసుంటారు కూడా ఈ మధ్యకాలంలో నాగాలాండ్లో, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మనీలా ఇలాంటి ఏరియాల్లో చాలా చోట్ల ఇన్ఫిల్టర్ అయ్యారు. మనం వాళ్ళని తిప్పి అవతల పారేసాము.
సో చైనా ఇప్పుడు మనకు శత్రువు అంటే అది భావజాల శత్రువు. చైనా యాజ్ అ కంట్రీగా, చైనా యాజ్ అ సంస్కృతిగా, చైనా యాజ్ అ నాగరికత మనకు శత్రువు కాదు. చైనా యాజ్ అ పొలిటికల్ రిజిమ్గా శత్రువు. సో చైనాకు మనకు పొలిటికల్ డిస్రప్షన్ ఉంది, ఐడియాలజికల్ డిస్రప్షన్ ఉంది. వాళ్ళ ఐడియాలజీ వేరు, మన ఐడియాలజీ వేరు. మనది 100% డెమోక్రటిక్ ఐడియాలజీ, పూర్తి స్థాయి స్వతంత్ర దేశం మనది. వాళ్ళేమో నిర్బంధ దేశం. అక్కడ ఏం జరుగుతుందనే సంగతి ప్రపంచంలో ఎవరికి తెలియదు. సో చైనా ఐడియాలజీ పరంగా మనకు వాళ్ళకి శత్రుత్వం ఉంది. బట్ సాంస్కృతిక నాగరికత పరంగా మనది వాళ్ళకి సమాంతరమైన దేశం. సో వాళ్ళలో పూర్తి ప్రజాస్వామ్యం వచ్చేసి ఈ తియన్మియన్ స్క్వేర్ లాంటి సంఘటనలు జరగకుండా రోజు మనం వాళ్ళ ఎప్పటిలాగా మామూలు స్నేహితులు అయిపోతాము. చైనా మనకేం శత్రువు కాదండి. కాకపోతే పొలిటికల్ రిజిమ్ పరంగా శత్రుత్వం ఉంది మనకు. ఇప్పుడు అమెరికా లాంటి, ట్రంప్ లాంటి దుశ్చర్యలకు, ట్రంప్ లాంటి దుందుడు చర్యలకు అనివార్యమైపోయింది. ఇప్పుడు మన స్నేహం జతకట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అది ఎవరితో? రష్యా. మనకి ఎప్పటికో చిరకాల మిత్రుడు. రష్యాకు మిత్రుడు చైనా. మూడు బలమైన దేశాలు. మనకు తోడుగా వచ్చే ఇంకొన్ని దేశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాలు ఉన్నాయి తోడుగా రావడానికి. సో బలమైన దేశాలు ఒక జట్టుగా ఏర్పడిందంటే అమెరికాని ఒక స్థాయి వరకు కట్టడి చేయొచ్చు, అంటే ట్రంప్ని ఒక స్థాయి వరకు కట్టడి చేయొచ్చు అని ఒక దృక్పథం, ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మనం. అది జరగకముందే ట్రంప్ లొంగిపోతున్నాడు ప్రపంచానికి. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, టాకో అంటాము. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ఆయన ముందు బెదిరిస్తాడు, తర్వాత కాలబేరానికి వస్తాడు. ఈ వారంలో జరిగేదే చూడండి. ఈ 50% సుంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వారం 10 రోజుల్లో మొత్తం అన్నీ తేలిపోతాయి చూడండి సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అందుకు. ఇది పరిస్థితి. ఓవరాల్గా భారతదేశాన్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్రలు, ఆ కుట్రలకి అమెరికా కీలకం కావడం, దానికి కారణమైనటువంటి ట్రంప్ వ్యవహార శైలి, దీని నుంచి భారత్ అయితే తట్టుకు నిలబడుతుంది. ఆ శక్తి సామర్థ్యం భారతదేశానికి ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు, మార్పు శరవేగంగా జరుగుతుంది అన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట.